No more doubts now. Another only for sadhana and diksha, mantras, siddhi. What benefits of mantras? ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ యాడ్ చేయి. ఉపదేశం తీసుకుంటేనే మనం ఒక మంత్రాన్ని సిద్ధం చేయగలమా లేకపోతే చేయకుండా కూడా ఎవరి క్లారిటీలో వాళ్ళు ఉండండి. ఎవరు ఏం అడగాలో అవి ఫిక్స్ అయి ఉండండి. స్టార్టింగ్ ఒకరితో చేద్దాము, ఎండింగ్ ఇంకొకరితో చేద్దాము. సాధన అంటే ఏంటి? ఫస్ట్ అతనితోనే స్టార్ట్ చేద్దాం. పారే గంగకు పాకర పట్టదంటారు మోటుగా. ప్రవహించే నది పక్కన ఉన్న తర్వాత నిర్లక్ష్యం పనికిరాదు, కొట్టుకుపోతాం. అవునా? అవునా? కరెక్టేనా? ఉత్తముడైన గురువు జ్ఞానాన్ని పంచేటప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు. ఏం కలుగుతుందో అది చెప్పాలే, తీసుకోవాలి. జాగరూకత అవసరం, అజాగ్రత్త పనికిరాదు. కడుపులో ఏముంది అది కక్కాలే, నీతి తీసుకోవాలి, పక్క జరగాలి. ఓ ఆయన అడుగుతున్నాడు కదా ఇంటున్నా అనుకుంటా మళ్ళీ నెత్తికోకత అనుకోవద్దు. ఏదోటి అడగండి, ఏదోటి వాగుతా. అమ్మ సన్నిధిలో ఉన్నాం, అది ప్రతిష్ట అవుతుంది. స్వామి ఇప్పుడు మీరు చెప్పారు కదా 3 రోజులు కనుక మనము జపం కనుక చేయకపోతే కనుక దానికి దోషం కలుగుతుందని. ఇప్పుడు సపోజ్ ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవాళ్ళు శివైక్యం అయిపోయిన తర్వాత మనకైతే ఒక 10 రోజుల వరకు అయితే మనం చేయలేము అనుష్ఠానం. అప్పుడు ఎట్లా చేయాలి? దానికి పరిహారం? మంత్రశాస్త్రంలో ఒక నియమం పెట్టారు. జపాని ఎప్పుడే గాని ఆంతరంగికమైన కర్మతో పోల్చారు కానీ బహిర్కర్మతో పోల్చలే. ఇప్పుడు పూజలు ఉన్నాయి, దీపం పెడతావు, అగరవత్తులు పెడతావు, నైవేద్యం పెడతావు, పూలు పెడతావు, ఉపచార సంయుక్తం, ఇది బహిర్ముఖం. దీనికి ఆంక్షలు ఉన్నాయి. మైలు పోయే వరకు చేయొద్దు. జపం ఆంతరంగిక సంయుక్తమైనటువంటి ధర్మం కాబట్టి దీనికి నియమాలు లేవు. ఈరోజు చనిపోయిన వ్యక్తి ఉన్నాడు ఇంట్లో, చేయొద్దు. ఇంటి పక్కన ఉన్నాడు, చేయొద్దు. ఊళ్ళో ఉన్నాడు ఒక పొలిమేరలో, చేయొద్దు. ఆ పీనుగని తీసుకెళ్లి బొంద పెట్టి వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని శిరస్నానం చేసి నారాయణ స్మరణ, శివస్మరణ 11 సార్లు చేస్తే దేహశుద్ధి, ఆత్మశుద్ధి. తర్వాతకి నీ ఆశ్రమ సాంప్రదాయాన్ని అనుసరించి మళ్ళీ ఆ కరన్యాసాలన్నీ ఏవో అవి ఇవి చేసుకొని. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం, మంత్ర సాధన చేసేవాడు కల్తీ మెటల్స్ బాడీ మీద ఉంచుకోవద్దు. కల్తీ మెటల్స్, కల్తీ బ్రాస్లెట్లు, కల్తీ ఉంగరాలు, కల్తీ లాకెట్స్, పిచ్చి పిచ్చి తీగలతో అల్లిన మాలలు, కల్తీ అనేది శరీరం మీద ఉండొద్దు. ఎందుకంటే మన వైదికత అంతా కూడా, హిందూయిజం అంతా కూడా ప్యూరి టు ప్యూర్, స్వచ్ఛతకే స్వచ్ఛత మన ధర్మం. అందుకే ప్రతి దాంట్లో కూడా పవిత్రతను, స్వచ్ఛతను ఎక్కువ ప్రమోట్ చేశారు మన వాళ్ళు. అన్సైంటిఫికల్ మోడ్ అనేది ఎప్పుడు మన వాళ్ళు ఇష్టపడరు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ కెమికాలిటీకి దూరం ఉండాలి. ఇప్పుడున్న ఆధునిక కెమికాలిటీ ఉంది కదా, ప్రతి దాంట్లో కెమికల్. సాధ్యమైనంత వరకు న్యాచురాలిటీ, సహజ సిద్ధమైన జీవన విధాన శైలి. అది తినడంలో ఎందుకు కాదు, తాగడంలో ఎందుకు కాదు, నడవడికలు ఎందుకు కాదు, ధరించే దుస్తువులు, వేసుకునేటటువంటి ఆభరణాలు, వాడే పాత్రలు, ఉండే విధానం అన్నిట్లో కూడా న్యాచురాలిటీని ఎక్కువ ఇన్పుట్ చేసుకోవాలి, సహజత్వం. గురుగారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు నార్మల్గా మనం ఒక మంత్రాన్ని జపించేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో ఆ ఏకాగ్రతని ఎట్లా మనం ఒక పట్టుదలతో అది ఎక్కడి నుంచో వేరే విధంగా ఎట్లానో రాదది, అది మనలోనే ఉంటది. ఎలా? ఉదాహరణకి, తప్పుగా అనుకోకూడదు మరి, మీకు అర్థం అవ్వాలంటే ఇలాగే చెప్పాలి. ప్రేక్షకులు మీరు తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఐ రిక్వెస్టెడ్ ఫస్ట్ నౌ. ఒక స్త్రీతో రతి ధర్మములు ఉన్న తర్వాత వేరే వాటి మీద దృష్టి పెడతావా? ఆ క్రియ మీదే దృష్టి ఉంటుంది, పక్కన ఏమున్నా పట్టించుకోం, కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. రతి క్రీడలోనే నిమగ్నమై ఉంటాం. ఇది ఎంత ఎక్కడి నుంచో వస్తుంది అది, ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచో వస్తుందా? ఎక్కడి నుంచో మనం ఇన్పుట్ చేసుకుంటామా? దానికి ఏమైనా వేరే ప్రక్రియలు, వేరేమైనా శుద్ధులు, వేరేమైనా సాధనలు ఉంటాయా? అది న్యాచురల్గా వచ్చేది అది.
అది ఎంత ప్రమోదమో ఇదియు అంతే ప్రమోదం. ఏకాగ్రత రావడానికి లౌకికం మర్చిపోవాలి మనం. ఆ 10 నిమిషాల, అర్ధగంటన, గంటన, హాఫ్ ఎన్ అవరా అన్నీ మర్చిపోవాలి. అన్నిటిని తీసి పక్కన పెట్టి ప్రశాంత చిత్తంలో ఒక్కసారి ఊపిరి పీల్చి ఒక్క 10 నిమిషాలు నిలబెట్టి మళ్ళా ప్రశాంతంగా వదలాలి. అట్లా 3 సార్లు తీసి 3 సార్లు వదిలితే దేహం ఒక ప్రామాణికమైన నిర్ణయం లోపలికొచ్చేస్తది. అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. దేహ భ్రాంతి వదిలిపోతది. మైండ్ గూడా యాక్టివ్‌లోకొస్తది. అంతవరకు తుప్పులో ఉన్న మైండ్ స్టెబిలిటీలోకొస్తది. సాధన చేయడమే జీవుడి లక్షణం. లక్ష్యం, లక్షణం, లక్ష్యం. ఇవి గాకుండా మళ్ళా కాన్సంట్రేషన్ రానీకే గూడా మళ్ళీ ఒక వే. కాన్సంట్రేషన్ రానీకి ఒక వే, దానికొక పద్ధతి, కుసినికొక పద్ధతి. అన్ని పద్ధతులంటే ఏందది? ఉదాహరణకి స్కూలుకు పిల్లాడిని పంపిస్తాం. వాడిని పంపిందే చదవనీకే. ఆడికి పోయిన తర్వాత మాస్టర్‌తోని వాడేమన్నాడో తెలుసా? మాస్టారు, మాస్టారు నేను చదువుకోవడానికి ఏమైనా మార్గం ఉందా? ఆ! ఇప్పుడు ఆయన అడిగింది అట్లే ఉందయ్యా. గురుదేవా కాన్సంట్రేషన్‌కి ఏమన్నా ఉందా? పిల్లాడు మాస్టర్‌ని అడిగినట్ట. గురుదేవా చదువుకోవడానికి ఏమన్నా మార్గం ఉందా? ఇది ఏమన్నా పద్ధతేనా? ఓపిక పట్టుకోవాలే, కూర్చోవాలే. తప్పదు. మనకిష్టం లేకున్నా ఏదో చిన్న నేరం పరిగణలోకి తీసుకొని తీసుకెళ్ళి జైల్‌లో తోసేస్తారు. జైల్‌లో ఉండడం ఎవరికైనా ఇష్టమా? నేరం అమలులోకొచ్చేంత వరకు ఇంగ ఉంటాం అక్కడనే. ఉంటామా లేదా? సాధన గూడా కర్మాని బట్టి ఈపులో పాపం ఉంటే, పెద్దలు చేసిన పాపం ఉంటే, మన జన్మలో పాపం ఉంటే, మన జీవన కుండలి లోపల శని ప్రవేశం ఉండి, గ్రహాలు సహకరించకపోయినా, గ్రహాల యొక్క స్థితిగతులు సక్రమైన సరియైన దశలో తిరగకుండా, నెగెటివ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో తిరుగుతా ఉన్నా, గ్రహ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా గూడా సాధకుడికి అంత తొందరగా సంయమన స్థితి రాదు. స్థిరత్వం రాదు. అయినా ఒడలు జార విడుచుకోకుండా దృఢత్వం లోపల కుదిర్చి కుసనబెడితే కుసుంటది. ఒకసారి కుదలకపోయేసరికి నాకు కుదురుతలేదు, నాకు కుదురుతలేదు, నాకొస్తలేదు దీనిలోనే తిరుగుతాడు గానీ, ఈయనే తిరుగుతాడిగ. నాకు కుదురుతలేదు, నాకొస్తలేదు, నాకొస్తలేదు ఈయనే తిరుగుతాడిగ. ముందలకి ఈయనకి రాడు. కొన్ని కామన్‌వెల్త్ గూడా జరుగుతాయి. పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇగో ఒక జారుడు నేల ఉంటది. బురద నేల. మనకు అవతల ఒడ్డుకోవాలే. ఇది మధ్యలో జారుడు నేల ఉంది. పోతుంటే జారుతుంది. కింద పడుతున్నాం. కానీ చేరాల్సింది అవతలకి వెళ్ళాలి కంపల్సరీ. వేరే గత్యంతరం లేదు. అవతలకి పోతేనే మనము అనుకున్నది జరుగుతది. జారుతున్నా లేసి లేసి పడుతూ పడుతూ లేసి లేసి అన్నా అవతలకి చేరుతామా లేదా? సాధనలు గూడా అంతే. కర్మను బట్టి, రాతను బట్టి, పాపపుణ్యాలను బట్టి కొన్ని అవాంతరాలొస్తాయి. ఆగిపోకూడదు. ముందుకెళ్ళాలి. నాకొచ్చిన ఇబ్బందులు నేను చెప్తినంటే మీరందరూ ఏడుస్తారు. ఒక్కటొక్కటి గాదు. అడుగడుగున పరీక్షనే. అడుగడుగున పరీక్షనే. అడుగడుగున పరీక్ష. నా భూతో నా భవిష్యత్తు ఏ గురువు అన్ని పరీక్షలు ఫేస్ చేసి లేకుంటాడు. జన్మ గట్టిది. నా జన్మ పుట్టుబడి చాలా గట్టిది. దాంట్లో గర్వపడతా నేను. ఇప్పటికి పరీక్షలే ఉన్నాయి. ఇప్పటికి. గోపాదమంత నేల అడిగితే సుటుముట్టు బారెడు రుసుము చూపిస్తారు నాకు. గోపాదమంత నేల అడిగితే గుడి కోసం. అట్లా ఉన్నాయి. కష్టాలుంటాయి. అవి సహజం అవి. పట్టించుకోకూడదు. ఇంకా గురు మైక్ ఇయ్యండి అతనికి. పొద్దుగాల, మధ్యాహ్నం, సాయంత్రం జపం చేస్తాంగా గురుదేవ. తప్పకుండా 3 పూట్ల చేయాలి. లేదంటే పొద్దుగాల, సాయంకాలం చేస్తే సరిపోతుందా? అలాగే ఆ రోజు కాస్త మంచిగుండి ఎన్ని మాలలు తిప్పితే అంత మంచిది కదా గురుదేవ. పొద్దుగాల కొన్ని ఎక్కువ తిప్పి, సాయంకాలం మైండ్ ప్రశాంతత లేకుంటే కొన్ని తక్కువ తిప్పొచ్చా? మన అనుకూలతను బట్టి మన యొక్క నిర్ధారిత సమయాన్ని బట్టి గూడా మనం చేసుకోవచ్చు. నైట్ డ్యూటీ ఉందనుకోండి. నైట్ డ్యూటీ ఉన్నోనికి డ్యూటీ మీద జపం చేయడానికి రాదు గదా! మార్నింగ్ దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకొని నీ జీవన ధర్మాన్ని నువ్వు వ్యక్తపరచుకోవచ్చు. లేదు మార్నింగ్ డ్యూటీ ఉంది. పొద్దున చేయడానికి తొందరగా వీలవ్వలేదు. ఉదయం 6:30కే, 5 గంటలకే డ్యూటీలో ఉండాలి కొందరు. 4 గంటలకే కొందరుండాలి. స్నానం చేసుకో ఇంత దండం పెట్టుకొని పో.
సాయంత్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి స్నానం చేసుకొని, అంత టీ, కాఫీ తాగి, స్నానం చేసుకొని, బ్రష్ చేసుకొని చేసుకో. ఎట్టకేలకు కాలం అనే ఒక ధర్మము, కాలానికి అధిపతి అయిన కాలుడు, పరమాత్మ వీళ్ళందరికన్నా అతీతమైనటువంటి దివ్య చైతన్యం నిన్ను ఎప్పటికి పరీక్షిస్తుందని మనం మర్చిపోకూడదు. వాళ్ళకి తెలుసు నీ నీ స్థితి తెలుసు. నీ యొక్క కష్టం తెలుసు. అందుకే దానికి అనుగుణంగానే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు. ఇక్కడ మనం ప్రయాస పడాల్సిన అవసరం లేదు. త్రికాల సంధ్యలు ఎవరు పాటించాలంటే ద్విజులు, ఉత్తమమైనటువంటి వైదిక కుల సంభూతులు, బ్రాహ్మణులు, యతులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు తప్పకుండా త్రికాల సంధ్యలు పాటించాలి. మీలాంటి వాళ్ళకు 2 సంధ్యలు సరిపోతాయి. లేదు 3 సంధ్యలు కూడా చేస్తా అంటే త్రికాల సంధ్యలు ఆచరించిన వాడికి త్రికాల జ్ఞాన సంభూతమైన చైతన్యం యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ. ఆయన లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ దివ్య చైతన్యం తేజస్సు కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సంధ్యకు, ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క ధర్మము, ఒక్కొక్క ఎనర్జీ సీక్వెన్స్ ఉందన్నమాట. అధిష్టాన దేవతలు ఉన్నారు. గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 సంధ్యల్లో 3 అధిష్టాన దేవతలు ఉంచారు. పంచ సంధ్యలు ఉన్నాయి, 5 సంధ్యలు. 5 సంధ్యలకు పంచ తన్మాతృకలు ఉన్నారు. అర్ధరాత్రి వరకు 5వ సంధ్య ముగుస్తుంది. మళ్ళీ తెల్లవారుతో ఒక సంధ్య స్టార్ట్ అవుతుంది. పంచ సంధ్యలు చేసేవాళ్ళు అఘోరాలు. ఈ ఈ 5 సంధ్యల యొక్క నియమము ఇప్పుడు ముస్లిమ్స్ పాటిస్తారు చూడండి. నమాజ్ చేస్తారు 5 సార్లు. ముస్లిమ్స్. వీళ్ళు మహమ్మదీయులు 5 సంధ్యలు పాటించడానికి గల కారణం ఏంటంటే శుక్రాచార్య సంహిత. శుక్రాచార్యుడు రచించినటువంటి తంత్రశాస్త్రాల ఆధారితంగా వీళ్ళందరూ శుక్రాచార్యుని యొక్క సంతానం అని కూడా మనకు భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నది. అట్లా అనకయ్యా, అట్లా అనకు. కాకపోతే ఆ విధి మనలో ఉన్నదది. ఓపికలు లేవు మనోళ్ళకి ఇప్పుడు. కొంతమంది శృంగేరి జగద్గురువులు పాటిస్తారు. శ్రీమన్ రామానుజాచార్య పరంపర పీఠాధిపతులు పాటిస్తారు. కొంతమంది పెద్ద పెద్ద పీఠాల వాళ్ళు అవలంబిస్తారు. ఇక కొందరు లౌకికంలో ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్, ఇక్కడ అక్కడ ఉరికేటోళ్ళు లేరు, చేయరు. సమయం లేదు కదప్పా. ఉన్నదని తక్కినే పోతుంది. పొద్దుగాల ఎన్ని మాలలు తిప్పుతామో సాయంకాలం పూట తప్పకుండా అన్నే మాలలు తిప్పాలి. ఉదయాన్న ఎన్ని మాలలు తిప్పుతామో సాయంకాలం పూట అన్నే మాలలు తిప్పాలి. అట్లేం ఉండదు. ఉదయం కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంది, ఓపిక బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఓ 10 మాలలు లెక్క తిప్పు. సాయంత్రానికి ఉద్యోగం మీద కొంత చికాకు వచ్చింది, బిజినెస్లో కొంచెం ఇబ్బంది వచ్చింది, పని మీద కొంత స్ట్రెస్ వచ్చింది, ఏదో తగిలింది, గాయమైంది, నొప్పి అయింది. నొప్పితో ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒక మాల చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఏదే కానీ సెల్ఫ్ డిఫెన్సిబుల్గా ఏం చేయొద్దు. అంటే ఇబ్బందిగా ఏం చేయొద్దు. నువ్వు బాధపడుతూ, నీవు ఇబ్బంది అవుతూ, మనోక్షోభతో ఏం చేయొద్దు. ప్రశాంతంగానే ముందుకు తీసుకెళ్ళు. ఎందుకంటే ఆత్మవంచన కూడా ఒక పాపమే. ఆత్మవంచన కూడా ఒక దోషమే, ఒక పాపమే. ఉమ్. సంఖ్య పెట్టుకొని చేసేవాళ్ళు వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క నిగ్రహం, వాళ్ళ ఓపిక, దానికి మనం ఏం చేయలేం. నా నా ఉద్దేశం ప్రకారంగా ఇబ్బంది పడితే ఏది చేయొద్దు. నిజం చెప్పనా? మనసుకు ఇష్టం లేనిది ఆహారం తింటే విషం అవుతుందట. శరీరాల యొక్క కలయికలో కూడా పరస్పర మనసులు కలయించుకోకుండా, పరస్పర మనసులకు ఇష్టం లేకుండా, యువతల వాళ్ళకి ఇష్టం ఉండి అవతల వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా సంభోగం చేయరాదంట. బాడీలో సమ్ డేంజరస్ నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయంట మనకు తెలియకుండానే. అందుకే ఇరువురి మనస్సుల యొక్క సంఘీభావ సమాయుక్త సమాహారమే సంభోగం. ఇదెంతనో ఇదంతే. అక్కడ మంత్ర ఛందస్సు శక్తి అయినప్పుడు శరీర ఛందస్సు శివుడు. ఇరువురి కలయిక జరుగుతుంది. మంత్రం అంటే ఏందనుకున్నారు? ఆత్మరమం. ఆత్మాని రమించడం, మనసుని రమించడం. ఎవరితో? ఈశ్వరునితో. మనో చైతన్యం వికాసం అవుతుంది. అప్పుడే కదా జీవుడు పరిపూర్ణుడై చైతన్యంలోకి వచ్చి శాసకుడు అవుతాడు. అర్థమైందా? ఓకేనా? మొక్కుతావా? క్లారిటీ అయితే వచ్చిందా?
గురుగారు లలిత సహస్రనామాలు పారాయణం చేస్తుంటాం కదా! పారాయణం చేసే ముందు ఏం చేయాలే? ఒకవేళ పారాయణం చేసిన తర్వాత ఏం చేయాలే? మనకు పుస్తకంలోని లలిత సహస్రనామ విధిలో ఒక సిద్ధాంతి గారు చాలా అద్భుతంగా రాశారు. శ్రీ విద్య ఉపాసన చేసేవారు. ఆయన బ్రాహ్మిన్స్. పారాయణ ఆరంభంలోనే మనకు అంగన్యాస, కరన్యాసులు, ఉపాంగ యోగమైన పూజా విధి, లఘు పూజా విధి, దానికి సంబంధించిన ఆరంభ విధులన్నీ ఇస్తూ పారాయణ విధి ఇచ్చారు. ఉత్తర, పూర్వ పీఠిక భాగాలకు సంబంధించిన విధులు కూడా ఇచ్చారు. పుస్తకం ఉంది ఇక్కడ నాతోటి. దాన్ని అనుసరణీయంగా మీరు చదివితే శుభం. లలితా సహస్రనామ పారాయణము చదవకన్నా ముందు ఉపదేశం అవసరం. అది కూడా పంచదశి ఉపదేశమైన వాళ్ళ చేత మంత్రాక్షితలు తీసుకొని, మంత్రాక్షితలు వేసుకొని ఆజ్ఞ అనగా ఆయన లేదా అతడు, అమ్మా నేను ఈ సహస్రనామ పారాయణ విధితో శుభము పొందదలిచాను, ఈ సహస్రనామ పారాయణ విధితో నేను మేలు కలుగజేసుకోదలిచాను, ఈ సహస్రనామ పారాయణ చేత భగవతి యొక్క కృపను పొందదలిచాను, మీరు ఆజ్ఞ ఇవ్వండి, నేను ఆరంభముతో సలపుతాను. వాళ్ళు శుభమన్నారు అనుకుని అది నీకు అంకితం అయితే దానివల్ల యశస్సు వస్తుంది. ఉపదేశం లేకుండా లలిత సహస్రనామ పారాయణం గనక చదివితే సిద్ధి పొందొచ్చు, పూర్ణత్వం వస్తుంది, పరిపూర్ణత్వం రాదు. ఇంతే తేడా. ఎందుకు? కొన్ని మంత్రాలకు, కొన్ని పారాయణలకు, కొన్ని పూజలకు, కొన్ని ప్రతిష్టలకు, కొన్ని యంత్ర ప్రతిష్టలకు, కొన్ని గుళ్ళకు, గోపురాలకు, కొన్ని కళాకర్షణ ఛందస్సులకు, కొన్ని యజ్ఞకర్మలకు ఉపదేశం అవసరం అంటారు. ఉపదేశం అంటే అర్థం ఏంటో తెలుసా? లాజిక్గా చెప్తా, బాగా అర్థం చేసుకోండి. సర్జరీ అందరు చేస్తారా? చేయలేరు. బాడీ సర్జరీ అందరు చేస్తారా? చేయరు. నిష్ణాతులైన వాళ్ళే బాడీ సర్జరీ చేస్తారు. ఈ నిష్ణాతుడు కూడా ఎవరి చేతనో నేర్చుకొని ఉంటాడు, సబ్జెక్ట్ వైజ్గా. ఏ నరువు ఎలా కట్ చేయాలా, దాన్ని ఎలా మనం మళ్ళీ కుట్లు పెట్టాలి, దానికి ఏ మెడిసిన్ చేయాలి, ఏం చేయాలి. అవునా? ఒక అనుభవజ్ఞుడు ఇంకొక వ్యక్తికి అనుభవం నేర్పినట్లనే ఉపదేశం అనున్నది కూడా అనుభవజ్ఞుడు ఇచ్చేటటువంటి ఆజ్ఞ. ఆ వాక్కులో ఆజ్ఞ లోపల నేచర్ యొక్క సపోర్ట్ నీకు వస్తుంది. ఇంతకుముందు చెప్పాను, ఋషులు కాలానికే పట్టాభిషేకం చేసి అంతర్ధానం చెందారు. కాలానికి ఏం చెప్పారు? ఓ కాలధర్మమా, సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రతి మంత్ర ఛందస్సు, ప్రతి మంత్రం యొక్క యుక్త నిర్యుక్తములన్నీ కూడా సాధకుడి యొక్క స్థితి, సత్యము, ఏకాగ్రత, గురువు యొక్క వాక్కు బలంతో ప్రతిష్ఠించి సిద్ధింపజేసేటట్టుగా అనుజ్ఞించు, ఆజ్ఞ ఇవ్వు అని కాలానికే శాసకం ఇచ్చారు మన ఋషులు. దాని యొక్క ధర్మానికే మనకై ప్రతిస్పందన ఇస్తాయి, మనకు వరాలు ఇస్తాయి, అనుగ్రహిస్తాయి. మీరు లలిత చేస్తారా? లలితా పారాయణం చేయాలనుకునే వాళ్ళకు తప్పకుండా బాలా మంత్రమన, పంచదశి మంత్రమన జరగాలి. పంచదశి మంత్రం ఇయ్యడానికి బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. లేకపోతే త్రికాలముల యందు ఇష్టలింగ ఆరాధన చేసేటటువంటి శైవ పండితుడు ఉత్తముడు. లేదా ఆత్మను అంబలో అంకితం చేసినటువంటి శ్రీ విద్య సాధకుడు, శ్రీ విద్య ఉపాసకుడు శ్రేష్ఠుడు. వీళ్ళకన్నా ఈయన శ్రేష్ఠుడు. ఆత్మను అంబలో అంకితం చేయాలనగా అమ్మలో ఇచ్చేయాల. ఎలా తెలుస్తుంది గురుదేవ అంటే, ఆయన కట్టు, బొట్టు, నడవడిక, మాటలో, తీరులో, అన్నింటిలో, ఆహార్యంలో, అన్నిటిలో కూడా అమ్మ కళలు ప్రజ్వరిల్లుతాయి. ఆయన శ్రీ విద్య సాధకుడు, శ్రీ విద్య ఉపాసకుడు, జగదంబ యొక్క దాసుడు. అంతే, క్లారిటీ, డిక్లరేషన్. అమావాస్యకు మంత్రం తీసుకుంటారు. ఉం? అమావాస్యకు ఇది బాల మంత్రమైన పంచదశి మంత్రం ఇస్తే అవి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మంత్రాన్ని 1,000,000 సార్లు జపం చేసి సిద్ధి తీసుకున్నాం కదా. దేవీ సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణాన్ని 108 సార్లు చేస్తే సేమ్ రిజల్ట్. దేవీ సహస్రనామ పారాయణం అద్భుతం. అసలు ఒక్కొక్క లలితా సహస్రనామాలు, ఒక్కొక్క నామాన్ని కనుక విశదీకరించి చెప్తే జగత్తుని ఎంత విస్తారంతో కొలుస్తావో, ఎన్ని కోట్ల 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 ఆయుత సమాయుక్త అనంత సమాయుక్త కోట్లతో కొలిస్తే కూడా రాని తత్వం లలితా సహస్రనామంలో ఉందాయా? గురుగారు అందులో అన్ని కనిపిస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ కనిపిస్తుంది, అన్ని అస్సలు అనంత కోట్ల ఆయుత సమాయుక్తమైనటువంటి కొలతతో కొలువు. నీకు అర్థం కూడా కాదు నేను చెప్పే భాష.
ఏమన్నా తెచ్చుకో. ఇందులో నీకు కనబడకపోతే నా పేరే మార్చుకుంటా నేను. అదే గురుగారు. లలితా సహస్రనామం ఉన్నాయా? ఆహాహాహాహా! ఓహ్! అద్భుతం. ఇంత అద్భుతం. కానీ దేవీ సహస్రనామం అంటాను నేను. లలితా సహస్రనామం అనను. లలిత అనే పేరు ఇచ్చాడు ఋషి. ఎందుకంటే నామవాచకంతో ప్రతిష్ట బాగుంటది. చాలామంది మేము శివాలయం కట్టుకున్నాం అంటాడు. శివుడు సర్వాంతర్యామి అయ్యా. శివుడు లేనిది ఏముంది జగతిలో? కానీ ఆలయానికి నామ పట్టాభిషేకం ఉండాలె. లింగమున కూడా నామం ఉండాలె. కాశీ విశ్వనాథుడు అంటారు. శివుడే కాశీ విశ్వనాథుడు అంటారు. విశ్వనాథుడు కాశీ క్షేత్రం పేరు. విశ్వనాథుడు ఆడ ఉన్న స్వామి పేరు. అట్లా ఈ దేవీ సహస్రనామాలకు అంకితం ఉండాలె కాబట్టి లలిత. దుర్గా సహస్రనామం ఉంది. సరస్వతి సహస్రనామం అన్నీ ఉన్నాయి. కానీ ఈ సహస్రనామాలకుండే పవర్ అద్భుతం. అత్యద్భుతం. అమోఘ అత్యద్భుతము. అమోఘ అత్యద్భుతము. అద్భుతం, అత్యద్భుతం, అమోఘ అత్యద్భుతం. నేను లలిత పారాయణం చేస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి. చాలా ఆనందం పొందుతాను నేను. పాడేటప్పుడు కూడా రాగాన్ని చాలా శృతి అద్భుతంగా విస్తారం చేసి పాడతాను నేను. పారవశ్యం. అంతే కదా? ఆ! నాకు అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి. నేను వెళ్ళాలి. ఎక్స్‌క్యూజ్ మీ. టుడే ఈస్ క్లోజ్. మళ్ళీ రేపు కలుద్దాం.